హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు డేట్ అయితే ఫిక్స్ చేశారు. మరి ఈ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారు. గతంలో మాదిరి పేపర్ కార్డులు కాకుండా స్మార్ట్ ఏటీఎం కార్డు మాదిరి ఉండేటువంటి కార్డునైతే పంపిణీ చేస్తారు. మరి ఈ కార్డులో ఇప్పుడు ఇచ్చేటువంటి కొత్త కార్డులో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎటువంటి మరేదైన ఫోటోలు కానీ ఉండవని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఒకవైపు మనకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర, మరోవైపు లబ్ధిదారుల వివరాలు అనేటివి ఉంటాయని చెప్పి మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకొని వారు ఉంటే కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అప్లై కూడా చేసుకోవచ్చు. మీరు అలాగే యాడింగ్ చేసుకోవచ్చు, రేషన్ కార్డు డిలీట్ చేసుకోవచ్చు, అలాగే స్లిప్పింగ్ చేసుకోవచ్చు, రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు. ఇలా అనేక రకాల ఆప్షన్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. మరి ఎవరూ కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు. 365 రోజులు కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా ఈ ఆప్షన్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెలలో ఎవరెవరికి ముందుగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు, మరి ఎంతమందికి రేషన్ కార్డులు వస్తాయి, ఎవరెవరికి రేషన్ కార్డులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోను. అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంటుంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ గుర్తు పైన నొక్కి సపోర్ట్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీ వాళ్లకు కూడా మీరు తెలియజేయండి. అలాగే ఇలాంటి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద ఉన్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ అందరికంటే ముందుగా వేగంగా సరైన సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఈ కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడడం జరిగింది. మరి రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. మరి 25 నుంచి 30 మధ్యలోనే ఈ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని, మరి ప్రతి జిల్లాల వారీగా, ప్రతి మండలాల వారీగా, ప్రతి పంచాయతీ వారీగా కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తుందని, మరి తాజాగా ఈ రేషన్ కార్డుల పంపిణీకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్తుందని, మరి తాజాగా ఈ రేషన్ కార్డుల పంపిణీకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట. మరి ఈ కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా మనకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లుగా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. మరి దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాత మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 1,43,00,000 మందికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులను ఈ తొలి విడతలో 5 రోజులతో పాటు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ పౌర సరఫరాల శాఖ అయితే చెప్పడం జరిగింది. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు.
మరి కొత్త రేషన్ కార్డులు రావడానికి ముందు ఇక్కడ కొత్తగా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే మనకు ఉచితంగా ఇండ్లను కూడా మంజూరు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఉచితంగా మనకు ఇల్లు పథకం అందాలి అంటే గతంలో ఇచ్చినటువంటి ఇండ్లనే వాయిదా ఇప్పుడు మళ్ళీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టులో నెలలో మనకు ఒక 3 లక్షల వరకు కూడా ఇండ్లను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారనమాట. మరి ఇళ్లను మనకు రావాలి అంటే కూడా రేషన్ కార్డు ఉండాలి. అలాగే ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకము కానీ, అలాగే మనకు ఏదైతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ, అలాగే ఇప్పుడు రాబోయేటువంటి మనకు ఆడబిడ్డ నిధి అనేది 18,000 రూపాయల పథకం కానీ, ఇవన్నీ కూడా అమలు కావాలి అంటే మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి. మరి రేషన్ కార్డు అనేది లేకపోతే మీకు ఏ పథకము కూడా అమలయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి మరి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుకు లింక్ ఉంది. కాబట్టి ఈ రేషన్ కార్డు కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాం మనం. మరి ఇప్పుడు కొత్తగా ఈ రేషన్ కార్డు ఒక్కదానికి అప్లై చేసుకోవడానికి కాకుండా స్ప్లిట్టింగ్ ఉంది. అంటే రేషన్ కార్డును డివైడ్ చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబంగా ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు 2-3 కుటుంబాలుగా 2-3 రేషన్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే రేషన్ కార్డులోకి మీ పిల్లలను, మీ భార్యను కానీ, లేకపోతే మీ భర్తను కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా మీకు ఇక్కడ యాడింగ్ ఆప్షన్ ఉంది. అలాగే ఎవరైతే చనిపోయిన వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా డిలీట్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. మరి ఈ విధంగా మీకు రేషన్ కార్డులకు సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మరి రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి నెల కూడా మనకు పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతోంది. 21 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఎందుకంటే మనకు ఒకేసారి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో కొన్ని లక్షల దరఖాస్తులు అందడంతో మనకు దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్ చేయడం లేట్ అయింది. మరి దాంతోపాటుగా ఇక్కడ మనకు ఏదైతే స్లిప్పింగ్ ఈ ప్రింటింగ్ ప్రక్రియ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి మాత్రం లేట్ అయింది. ఇక మీదట అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా వారి దరఖాస్తును పరిశీలించి కేవలం 21 రోజుల్లోనే వారికి ఈ యొక్క పథకానికి ఈ యొక్క రేషన్ కార్డును అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు ఖచ్చితంగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు 21 రోజుల్లోనే రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తారు. అలాగే మనకు ఇప్పటికే రేషన్ కార్డు కనుక మీరు అప్లై చేసుకుని ఉంటే మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. మీరు ఇంట్లోనే కూర్చొని మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. మీ రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా, మీరు యాడింగ్ చేసి ఉంటే మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా, మీరు డిలీట్ చేసి ఉంటే మీ కార్డులోంచి వాళ్ళు డిలీట్ అయ్యారా లేదా, ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫోన్లోనే చెక్ చేసుకోవడానికి మీరు ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి ఈ గూగుల్లోకి వెళ్ళి మనకు నొక్కండి. అక్కడ టైప్ చేస్తే మీకు అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది ఏపీ సేవా పోర్టల్కి సంబంధించి. అక్కడ అందులో మీకు సర్వర్ రిజెక్ట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మీకు ఏదైతే టీ నెంబర్ ఇచ్చి ఉంటారో, అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు రేషన్ కార్డుకు యాడింగ్ చేసుకున్న, రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న, రేషన్ కార్డు అడ్రస్ మార్చుకోవడానికి దేనికి ఇచ్చినా కానీ మీకు ఒక నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు. గ్రామ వార్డు సచివాలయంలో మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నప్పుడు ఆ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. ఆ నెంబర్తో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ నెంబర్ని ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా, మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా, అలాగే మీ రేషన్ కార్డులో మీ పిల్లలు భర్త యాడ్ అయ్యారా లేదా అనేది కూడా మీరు అక్కడ తెలిసిపోతుందన్నమాట. మరి ఈ విధంగా మీరు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. అలా వీలు కాని పక్షంలో కూడా మీరు సచివాలయానికి వెళ్ళి మీ టీ నెంబర్ కనుక అక్కడ ఇస్తే అక్కడ అధికారులు చెక్ చేసి మీకు రేషన్ కార్డును డౌన్లోడ్ చేసిస్తారు. అంటే పేపర్ మీద డౌన్లోడ్ చేపిస్తారు. ప్రభుత్వం అయితే ప్రింట్ ఇచ్చి స్మార్ట్ రేషన్ కార్డు మాదిరి ఉండేటువంటి కార్డును అయితే ఇస్తుంది. కానీ మనకి ఇప్పుడు తాత్కాలికానికి కావాలి, మనకు ఏదైనా అవసరమని అనుకుంటే మీరు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని కూడా మీరు ఇప్పుడు తల్లికి వందనం గ్రీవెన్స్ పెట్టుకోవాలన్నా సరే
మరే ఇతర ఏదైనా పెట్టుకోవాలని అనుకుంటే కూడా మీరు ఆ విధంగా కూడా ప్రయత్నం చేయవచ్చు. మరొక ఈ నెల 25 నుంచి కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోండి. ఇక్కడ కొత్తగా అప్లై చేసుకున్న వారికే కాకుండా పాత వాళ్ళకు కూడా మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మరి ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఆ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో అన్ని డౌట్లు తీరిపోతాయి. ప్రతి నెల కూడా రేషన్ కార్డు వస్తుంది. ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం కూడా మీరు పొందవచ్చు అన్నమాట, లబ్ధి పొందవచ్చు. మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని తప్పనిసరిగా రెడీగా ఉండండి. మీకు ఈ యొక్క ఏదైతే మనకు కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం 25 నుంచి 30వ తారీఖు వరకు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డు పొందినటువంటి వారికి ఇప్పటికే ఏవైతే అమలయ్యాయో పథకాలు 3 గ్యాస్ సిలిండర్ల పథకం, అలాగే తల్లికి వందనం కానీ ఈ పథకాలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మళ్ళీ మీకు కూడా ఈ పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ని కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను. దయచేసి వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్లో ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.